సుమారు ఆటోలో 200 మంది భోజనం చేస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చినాకే చాలా బాగా అయింటారు. ఇంతకు ముందుగా వచ్చినవాడు ఎన్ఆర్ఐ చిన్నవాడు వాడు ఇంతకు ముందు गुड़ी बग्गा చాలా बैड గా చెప్పాడు. हमें मुसलमान हमें यहाँ देवल का भाड़े मारती हैं, हमना क्या भी प्रॉब्लम नहीं है। यहाँ कहते भी ముందుగా వచ్చినవాడు ఎన్ఆర్ఐ చిన్నవాడు వాడు ఇంతకు ముందు गुड़ी बग्गा చాలా बैड గా చెప్పాడు. అంటే అదంతా సుళ్ళు అంటే ఈ స్వామి ಬಗ್ಗೆ కానీ ఈ క్షేత్రం ಬಗ್ಗೆ కానీ చెప్పేది అంతా సుళ్ళు వాడు చెప్పినది. ఇక్కడ ఆటో వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో కానీ స్వామి ఏమి అంత షెడ్గా నడుచుకోవాలి మా దగ్గర. ఆ స్వామికి మేమేం కావాలో మా ప్రీతి విశేషం పంపిస్తాను ఎవరితో వాళ్ళు మా దగ్గర ఫోర్స్గా యాదవ్ వచ్చి ఇట్లా చేయాలా ఇట్లా కావాలా మా వచ్చి అడిగినలే. స్వామికి మేము ఇచ్చే డబ్బులతో వాళ్ళు గుడికి ఇస్తా ఉంటారు. అది ఇస్తే మా దగ్గర అట్లా ఇట్లా ఫోర్స్ అంత ఏమీ లే. ఈ గుడిలో చాలా సత్యం ఉంది. దాని నుంచి ఇంత జనం మంది వస్తా ఉన్నారు ఎవరితో అలాంటి షెడ్ది గిడ్డిది ఇక్కడంతా ఏమీ లే. ఇక్కడ చాలా సత్యం ఉంది. అందుకే ఇంతమంది జనము లక్షాంతర జనం వస్తూ ఉన్నారంటే ఆ అమ్మతో సత్యం ఉండే పట్టుకు వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పినది ఇంతకు ముందు వచ్చి వాడు సుళ్ళు అంత పేక్. हमें मुसलमान हमें यहाँ देवल का भाड़े मारती हैं, हमना क्या भी प्रॉब्लम नहीं है। यहाँ कहते भी भक्तादियाँ आती हैं, सबको भी हेल्प हो रहा है। वो अम्मा गुड़ी की तरफ से सबको भी हेल्प हो रहा है। उसके वास्ते उन्होंने वहाँ कहाँ से तो भी हंदे वो अम्मा उनको हेल्प कर रहा है, उसके वास्ते उन्होंने आ रही हैं। हमना भी हेल्प हो रहा है, सब जने को गाड़ियों को भी हेल्प हो रहा है, उसके वास्ते आ रही हैं ना, उसके वास्ते आ रही हैं। जितना भी हेल्प हो रहा है सबको अच्छा हो रहा है। जितने भी दूसरे आ रही हैं उन्होंने प्रॉब्लम करे अगर कोई बरसों ये करे उनके तरफ से हमना प्रॉब्लम होता है करता अम्मा के देवल के तरफ से दूसरे को क्या भी प्रॉब्लम नहीं हो रहा, सबको यहाँ अच्छा हो रहा। చాలా కష్టం పడవాలి ఆటో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఈ అమ్మ అంత బస్సు నుంచి మాకు చాలా కష్టమైంది. కానీ ఇక్కడ ఈ గుడి నుంచి ఇప్పుడు మాకు ఏ అప్పు కానీ ఏమి కానీ అంత బాగున్నాము. ఈ అమ్మ నుంచి అందరూ బాగున్నాం. ఇప్పుడు అంత అంటే గాడిలో అప్పు తిరిగిపోయినారు, కొందరు సొంతం గాడి తీసుకెళ్ళినారు. ఇప్పుడు సొంతం గాడి తీసుకెళ్ళినారు, ఒకటి వచ్చి 2 వచ్చి సొంతం గాడి అయింది. కానీ అప్పు ఎవరు అందరూ కడుపు నుంచి ఇబ్బంది చేస్తున్నారు. ఎంత ఈ అమ్మ గురించి అంటే అమ్మాయి ఇక్కడ ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడిగి మళ్ళీ ఆ బుట్టలో పెట్టేస్తారు. ఒకడు ఎన్ఆర్ఏ వచ్చి ఆడు ఒక పేపర్ ప్లేటు ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని ఇక్కడనే పెట్టుకున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్ అవన్నీ ఇది అవైలబుల్ ఉంది, వాటర్ క్యాన్ అవైలబుల్ ఉంది, ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉంది, ఇక్కడ ప్లేట్స్ అవైలబుల్ ఉంది. ఒకడు వచ్చి ఫ్రాడ్ పని చేసి ఆడు కర్ణాటక ఇట్లా మాట్లాడుతూ దేవుని దగ్గర వేరే దగ్గర పోయి మాట్లాడాడు. అక్కడ చేత కాక ఇక్కడ సైడ్ వచ్చి దేవుని గుడిలో మంచి చూపించకుండా చెడు చూపిస్తుంది. చెడు అంటే చెడు కాదు, అక్కడ ఏంటంటే కొన్ని అటు ఇటు అవుతుంటాయి. కొన్ని ఎక్కువ రెస్ట్ ఉన్నప్పుడు ప్లేట్స్ అనేది డిలే అవుతుంటాయి. దానికి తగ్గట్టు
దానికి తగ్గట్టు వీడు మంచి చూపించకుండా వానికి లైన్లో నించాక చేత కాక ఒక ప్లేట్ కొనుక్కొచ్చి ఒక ప్లేట్లో వేసుకొని చేస్తున్నాడు. ఇట్లా లైన్ క్యూ ఉంటుంది. ఈ క్యూ లైన్లో నించొని చేత కాక ఇక్కడ లేడీస్ లైన్లో నించొని ఇట్లా ప్లేట్లలో ఇట్లా తీసుకొని తింటారు. తిన్న ప్లేట్ కడిగి పెట్టుకుంటారు మళ్ళీ. పౌర్ణమి కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. యూజువల్లీ సండే, ట్యూస్డే తక్కువ 300 పెడతారు. క్రౌడ్ ఉన్నప్పుడు 300 పెడతారు, 150 పెడతారు. స్పెషల్ దర్శనం అంటారు. స్పెషల్ దర్శనం అన్నప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుంది. ప్రతి ఒక్క టెంపుల్లో క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఎందుకు ఉంటుంది అంటే ఆ పలానా డే అది ఆ వారం రోజు క్రౌడ్ ఉంటుంది కాబట్టి 2 క్యూ లైన్లు ఉంటాయి. ఒకటి స్పెషల్ దర్శనం ఉంటుంది, ఒకటి నార్మల్ దర్శనం ఉంటుంది, ఒకటి ముడుపు కట్టే వాళ్ళది ఉంటుంది. ముడుపు కట్టే వాళ్ళది షెడ్ కింద లైన్ ఉంది. నార్మల్ దర్శనం వాళ్ళది వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. ఈ లైన్ వచ్చి ఉచిత దర్శనం. ఇది టికెట్ ఉండదు, ఏముండదు. ఇది వచ్చి నార్మల్ భక్తులు వచ్చి దర్శనం చేసుకునే లైన్. ఇది వచ్చి 300 రూపీస్. 300 రూపీస్ లైన్ వచ్చి ఇది తక్కువ ఉంటుంది. ఈ లైన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది 300 రూపీస్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. ఎవరికైతే జల్దీ వెళ్ళాల్సి వస్తుందో, ఊర్ల నుంచి వస్తారో వాళ్ళు ఈ 300 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పెద్ద క్యూ లైన్ 150 రూపీస్ టెంకాయ తీసుకొని వాళ్ళు వెయిట్ చేసి ఒక డే ఇక్కడ స్టే చేసి వెళ్తారు. ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఈ 300 రూపీస్ తీసుకొని వాళ్ళు తొందరగా చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళు ట్రావెలింగ్లో ఉంటారు. ఇది వచ్చి ఫ్రీ దర్శనం. ఇది డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఇది వచ్చి ముడుపు లేకుండా ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం డైరెక్ట్ అమ్మవారి దగ్గర ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా ఇట్లా లైన్ తీసుకొని వస్తారు. ముడుపు తీసుకున్న వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తారు. ఇందాక చూపించినాడు పెద్ద రోడ్ షెడ్ నుంచి. ఆ షెడ్ నుంచి వచ్చేదంతా ఈ లైన్ ఉంటుంది. ఈ లైన్ నుంచి ఇది వచ్చి 150 రూపీస్ టికెట్ది ఈ లైన్ వస్తుంది. 300 రూపీస్ వచ్చి ఆ లైన్ వచ్చి 300 రూపీస్ ఉంటుంది. ఇది డిఫరెంట్ వేరియేషన్స్. ఈ ఎంటీ లైన్ ఏదైతే ఉందో ఈ ఎంటీ లైన్ వచ్చి ఫ్రీ దర్శనం ఉంది. ఇది ఒక ముడుపు ఉంటుంది. వీళ్ళ నిమ్మకాయలతోని మొక్కు. కొంతమంది ఒక్కొక్కలాగా మొక్కు ఉంటుంది. వాళ్ళది మొక్కు కోరిక అనుకో. ఒకళ్ళు బెల్లంతో ఆరతి లాగా బెల్లం దీపం ఉంటుంది, నిమ్మకాయల దీపం ఉంటుంది. అది సో పలానా అని ఇది ఉంటుంది. ఇక్కడ వచ్చి అమ్మవారు 256 ఫీట్ అమ్మవారు కడుతున్నారు. ఈ అమ్మవారిని కింద ఫౌండేషన్ 40 ఫీట్ నుంచి కింద ఫౌండేషన్ తీసుకుంటా వస్తున్నారు. ఆ ఫౌండేషన్ తీసి అంత స్ట్రాంగ్ పిల్లర్స్ కూడా మిస్టర్ డాగీ నేను అంటానికి ఇంత పెద్ద పిల్లర్ చూడండి. ఈ పిల్లర్కి ఇంత ఫౌండేషన్ 40 ఫీట్ నుంచి ఫౌండేషన్ తీసుకుంటా వస్తున్నాయి. ఈ ఇంత పెద్ద అమ్మవారు 2 ఫీట్ అమ్మవారికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. 1 కోటి కాదు, ఒక 1000 crores పైన అయ్యే అమ్మవారు ఇది. 2 ఫీట్ అమ్మవారు
ఒక నార్మల్ మాట కాదు, ఒక 1000 crores అయినా చాలా తక్కువ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అంత హైట్ అమ్మవారు, వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇక్కడ అమ్మవారిని కట్టబోతున్నారు. ఇంకొక 2 yearsలో 1.5 yearలో అయిపోయే ఛాన్సెస్ ఉన్నది. ఇంత పెద్దది ఈ అమౌంట్ ఇప్పుడు ఈ అమౌంట్ వీళ్ళు ఇచ్చే ఆ 150 రూపీస్, ఆ 300 రూపీస్ ఏదైతే అంటున్నారో ఆ అమౌంట్ అన్నీ వాళ్ళ పాకెట్లో వెళ్ళదు. ఆ అమౌంట్ అన్నీ ఈ అమ్మవారిని కట్టనీకే 252 feet హైట్ అమ్మవారిని కట్టనీకే ఆ డబ్బులు అనేది ఆ రూపంలో తీసుకొని ఇక్కడ ఇది కడుతున్నారు. ఇక్కడ ఏం ఫౌండేషన్ ఏమంటారు, వాళ్ళు వచ్చి డొనేట్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ముందట్టుకు వచ్చి డొనేట్ చేస్తారు, మేమున్నాం అని. అట్లా ఎంకరేజ్ చేయక ఆడొచ్చి పైసలు బిజినెస్ చేస్తున్నారు ఈడ అంటే, అండ్ కళ్ళలో ఇది ఏం కనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు. ఆడు ఈ కర్ణాటక కూడా ఈ బెంగళూరులో ఉన్నాడు, గుడికి ఒక మంచి కార్యక్రమం అవుతున్నది. ఆ పనిని వాళ్ళు ఎంకరేజ్ చేయక ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ప్లేట్లు కొనాలి, వాటర్ బాటిల్ కొనాలి, ಇವన్నీ చూపిస్తున్నారు. ಅಲ್ಲಿ 9 ವಾರ ಬಂದು ನಾನು ಕಾಯಿ ಕಟ್ಟಿದ್ದೀನಿ. ನಾವು KP ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಅಂತ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಹಂಗಾಗಿ ಅದು ಆಯಿತು. ನಮ್ಮದು ಅಂತ ಸ್ವಂತ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಆದಮೇಲೆ ಈಗ ಅಮ್ಮನಿಗೆ ನನ್ನ ಕಾಣಿಕೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಕಡೆಯಿಂದ ಒಂದು ಫಸ್ಟ್ ಚೆಕ್ ಅಮ್ಮನಿಗೆ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಭಾವನೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಬೇಕು, ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ತಾಯಿ ಸತ್ಯ ಇದ್ದಾಳೆ, ನಿಜಕ್ಕೂ ಕೈ ಹಿಡಿತಾಳೆ, ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಹೇಳಲ್ಲ. ಅದು ನನಗೆ ತುಂಬ ಅನುಭವ ಆಗಿದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಇಲ್ಲಿ ಅವರವರ ಬೇಡಿಕೆಗಳನ್ನ ಈಡೇರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ ಬೇರಿಸ್ತೀನಿ.